బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాకినాడ జిల్లాలో 3 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. తుని మండలం దొండవాక పంచాయతీ అగ్రహారంలో పామాయిల్ తోటకు కాపలాగా పనిచేస్తున్నారు ఆ బాలికకు సంబంధించిన కుటుంబ సభ్యులు. మరి నిన్న రాత్రి ఆ పాపతో పాటు తమ కుక్క కూడా రాత్రి నుంచి కనిపించకుండా పోయిన వైనాన్ని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తం మీద రంగంలోకి ప్రస్తుతానికి కాకినాడ పోలీసులు అలాగే అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. పామాయిల్ తోటని ఆనుకొని ఉన్న కొండ ప్రాంతంలో ప్రస్తుతానికి పోలీసులు అక్కడ ముమ్మరంగా గాలింపు చర్యలను చేపట్టారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. మరి బాలిక మిస్సింగ్ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా అధికారులు తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రత్యేక బృందాలతో ఆ కొండపైన సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. బాలిక నిజంగానే మరి మిస్ అయిందా, ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి మనం చూస్తే బాలిక 3 సంవత్సరాల పాప మరి ఆ పామాయిల్ తోటలో ఆడుకుంటూ కనిపించింది. దాని తర్వాత అక్కడ వాళ్ళ పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. సో కుక్క అలాగే ఆ బాలిక ఇద్దరు ఒక్కసారి అదృశ్యం అయ్యేసరికి దాన్ని కొంత సీరియస్గా తీసుకున్నారు పోలీస్ శాఖ. ఆ పరిసర ప్రాంతాల్లో మనం చూస్తే కనుక పులులు కూడా తిరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో పులులు తిరుగుతున్నాయి, సంచరిస్తున్నాయి అంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు. బయటికి తిరగొద్దంటూ కూడా అధికారులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో ఏవైనా వన్య ప్రాణులు మరి ఆ పాప అలాగే ఆ కుక్కకు సంబంధించి వారిద్దరిని ఆ కుక్కని ఆ బాలికకి ఏమైనా హాని చేసాయా అన్న కోణంలోనే ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, అసలు పాప మిస్ అయింది అని అంటే సరే, ఓకే, కిడ్నాప్ చేశారు ఇంకేదని అనుకోవచ్చు. మరి ఒక కాపలా కుక్క కూడా మిస్ అవ్వడం అంటే ఏంటి? అసలు చాలా సస్పిషియస్గా ఉంది. అసలు దీంట్లో ఏం దాగుంది అర్థం కావట్లేదు. పోలీసులు ఏం చెప్పారు ప్రాథమిక విచారణలో? ఎప్పటి నుంచి కనిపించకుండా పోయింది ఏంటి? వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? రైట్, మరి కాసేపట్లో ప్రకాష్ని అందుబాటులోకి వస్తారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం చూస్తే పాప 3 ఏళ్ల బాలిక మిస్ అయింది. బాలికతో పాటు ఒక కాపలా కుక్క, ఈ రెండు కూడా ఎలా మిస్ అయ్యాయి? అసలు చాలా ఒక క్లూలెస్ థింగ్ అని చెప్పాలి ఒక రకంగా. అసలు ఏం అర్థం కాని సిచ్యువేషన్. మరి మొత్తానికి దీనికి సంబంధించి కొంత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, అసలు బాలిక మిస్ అయింది అని అంటే సరే, ఎవరైనా కిడ్నాప్ చేశారా, తనే ఆ తోటలో ఆడుకుంటూ పొరపాటున అక్కడి నుంచి ఏమైనా తను మిస్ అయిందా, పొరపాటున దారి తప్పి ఎక్కడికైనా వెళ్ళడం జరిగిందా అంటే అనుకోవచ్చు 3 ఏళ్ల పాపని. కానీ తనతో పాటు ఒక పెంపుడు కుక్క కూడా ఉంది అని చెప్పుకొస్తున్నారు. మరి ఆ కుక్క ఉండి కూడా, అది సాధారణంగా కుక్కలు అంటే ఎంతో లాయల్గా ఉంటాయి, ఎంతో విశ్వాసంగా ఉంటాయి. అవి ఏదైనా ఆపద వచ్చినా వాటి ప్రాణాలకి తెగించి మరి పోరాడితే అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ పాపతో పాటు కుక్క రెండు కనిపించట్లేదంటూ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఎలా చూడాలి ఏంటి? వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? కళ్యాణ్ ఏదే ముద్దు మాట్లాడేటి ఆటపాటలతో సందడి చేసే ఒక చిన్నారి 3 ఏళ్ల చిన్నారి అదృశ్యం అయితే స్థానికంగా సంచలనంగా మారింది. ఈ యొక్క తుని మండలంలో ఉన్నటువంటి ఏదైతే దొండవాక పంచాయతీ అగ్రహార గ్రామానికి చెందిన శంకర జాను 3 సంవత్సరాల పాప నిన్న సాయంత్రమే తన అదృశ్యమైంది. నిన్న నుంచి కూడా తన ఒక్కటే అదృశ్యమైంది అనుకుంటే పొరపాటు, తనతో పాటు కుక్క కూడా అదృశ్యం అవడం కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒకవేళ ఆ పామాయిల తోటలో పనిచేయడానికి వచ్చినటువంటి కూలీలు గత 3 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఉంటున్న నేపథ్యంలోనే వాళ్ళు ఆ పాపని, అంటే నిన్న సాయంత్రమే పాప కొండ ప్రాంతానికి కుక్క ఇద్దరు కూడా ఆడుకుంటూ వెళ్ళి ఉంటారని కూడా మొదటగా అయితే అనుమానిస్తున్నారు. అక్కడ కనుచూపు మేరలో కొండ ప్రాంతం ఉంటుంది. కొండ ప్రాంతం అంతా కూడా ఆ దట్టమైన పొదలు ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి ప్రాంతం. అంటే ఆ కుక్క వెళ్ళడం, కుక్క వెనకాల పాప వెళ్ళి ఉంటుందా అనే అనుమానాలకు నేపథ్యంలోనే మొత్తం పోలీసులు అయితే నిన్న నుంచి కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. పాప ఆచూకీ కోసం అయితే మొత్తం గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అదృశ్యం అంటే ఏమైనా నిజంగా ఆ పాప ఆ విధంగా కుక్కతో పాటు వెళ్ళి అదృశ్యమైందా, లేదా ఏదైనా కిడ్నాప్ లాంటిది ఎవరన్నా పాపని అపహరించారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే మరో పక్కన దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అలాగే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మొత్తం వస్తుందని కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి. మొత్తం కొండ ప్రాంతం అంతా కూడా పాప కోసం అయితే పోలీసులు అలాగే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో పోలీసులు సంఘస్థానికి అయితే నిన్న నుంచి కూడా చేరుకున్నారు. విస్తృతంగా
కొండపై మొత్తం అంతా కూడా జల్లెడ పెడుతున్నటువంటి పరిస్థితులు, అలాగే డ్రోన్ కెమెరాల సహాయంతో కొండ మొత్తం కూడా జల్లెడ పెట్టినప్పటికీ ఇప్పటికే ఇంకా ఆచూకీ అయితే లభ్యం కావాలని, కుక్కతో పాటు పాప ఆచూకీ కూడా లభ్యం కావాలనే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే సంఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్ కూడా చేరుకున్నాయి. అలాగే డాగ్ స్క్వాడ్ అన్ని కూడా ఆ పాప ఆచూకీ కోసం అయితే మొత్తం కొండ ప్రాంతం అంతా జల్లెడ పడుతుంది. మరో కోణంలో అలాగే తుని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు కూడా ఆ పోలీసులు మరో పక్కన సీసీ ఫుటేజ్లు కూడా గాలి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎవరైనా పాపని తుని రైల్వే స్టేషన్ లో తీసుకెళ్లి ఉంటారని అనుమానం కూడా మరో పక్కన అయితే కనపడుతుంది. ఒకవేళ ఆ విధంగా తీసుకెళ్తే కుక్క మరి ఏమైందనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎవరైనా పాపను కిడ్నాప్ చేశారు అనుకుంటే మరో పక్కన కుక్క ఏమైందనేది కూడా తెలియని పరిస్థితి. ఒకవేళ పాప అదృశ్యమై కుక్క మళ్ళీ ఎక్కడ చోట కనిపించిందంటే అది కూడా కనిపించిన పరిస్థితి. అంటే ఇది చాలా మిస్టరీగానే ఉంది. పాప మరి కిడ్నాప్ అయిందా లేదంటే పాప ఆడుకుంటూ కుక్కతో పాటు కొండ ప్రాంతాలకైతే వెళ్ళిందా అనేది కూడా తెలియని పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆ పాప ఆచూకీ కోసం అయితే నిన్న నుంచి కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కళ్యాణ్ మరి చూడాలి, ఇంకా పోలీసులు అయితే చాలా సీరియస్ గా తీసుకున్నారు. పక్కన డ్రోన్ తో మొత్తం అడవంతా కూడా కొండ ప్రాంతం అంతా కూడా జల్లెడ పట్టినప్పటికీ ఇంకా ఆ పాప ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితులు. మరి పక్కన పోలీసుల సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పాలి కళ్యాణ్. మరి చూడాలి మరి పాప మరి ఏమైంది అనేది కూడా ఇంకా మిస్టరీగానే కనపడుతుందని చెప్పవచ్చు కళ్యాణ్. రైట్ ప్రకాష్, ఒకసారి మనం ఆ విజువల్స్లో చూస్తే పక్కన కొంత అటవీ ప్రాంతం అన్నట్టు చాలా క్లియర్ కనిపిస్తుంది. మరి అటవీ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో ఉత్తర ఆంధ్రాలో పులులు సంచరించడం మనం చూసాము. అధికారులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ చెప్పుకొచ్చారు. సో వన్యప్రాణులు కానీ లేకపోతే అటవైనా పులులు ఉండే అవకాశం ఏమైనా ఉందా? అక్కడ ఎలాంటి మూవ్మెంట్ ఉంది యానిమల్స్కి సంబంధించి? అంటే అక్కడ వన్యప్రాణులు కూడా సంచరించే ప్రాంతాలు కూడా ఎక్కువగా ఉండే. ఇటీవల మనం చూసాం కొన్ని ఈ ఎండాకాలం కావడంతో మంచినీటి కొరత, దాహం కోసం అయితే తీర్చేందుకు వేల కిలోమీటర్లు ప్రయాణించేటువంటి ఎన్నో జీవాలు ఏవైతే ఉన్నాయో వన్యప్రాణులు అన్ని కూడా వస్తుంటాయి. ఈ విధంగానే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ మారేడుమిల్లి అటవీ ప్రాంతం కావచ్చు, ఈ యొక్క ప్రాంతంలో పులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ పులి అంటే అటువంటి వచ్చే అవకాశం అయితే కనపడలేదు. అలాగే ఆ పులులు ఇలా మనుషులపై దాడి చేసే అవసరం అయితే కనపడలేదు. కానీ మరొక విధంగా అడవి పందులు ఉంటాయి. అడవి పందులు కానీ మరొక విధంగా చూసుకుంటే మరికొన్ని ఇవి మనుషులపై అటాక్ చేసే కుక్కలు, అడవి కుక్కలు కూడా ఉంటాయి. కానీ మనం దానికి పాపతో పాటు మరి కుక్క కూడా ఉంది. ఒకవేళ కుక్క ఉంటే ఇద్దరు కూడా కనీసం ఏదో అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు కానీ తనకు సంబంధించిన ఏదో ఒక సంబంధించిన వస్త్రాలు కానీ కుక్కకు సంబంధించిన ఏదైనా దాడి జరిగి ఉంటే మాత్రం కంపల్సరీ కుక్క వాటిపై అటాక్ చేస్తుంది. పాపతో పాటు ఉన్న నేపథ్యంలో వాటిపై కూడా అటాక్ చేస్తుంది. కానీ ఏది ఆచూకీగా అయితే లభ్యం కాలేదు. మరి ఏమైంది అనేది కూడా మిస్టరీగానే ఉంది. కనీసం అక్కడ ఏదన్నా పాపపై అనుకోని విధంగా ఏదైనా అటాక్ జరిగి ఉన్నప్పటికీ కనీసం ఎక్కడో చోట రక్తపు మరకలైనా కనిపించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కానీ ఏ విధమైనటువంటి అనుమానాలు అయితే అక్కడ మొత్తం అన్ని విధాలుగా కూడా మొత్తం పరిశీలించినప్పటికీ ఎటువంటి ఆచూకీ లభ్యం కావడంతోనే అనేక పోలీసులు అయితే మరొకప్పుడు పాపను ఎవరైనా మీ తల్లిదండ్రులు అయితే విచారిస్తున్నారు. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా, మీకు ఎవరైనా వచ్చి కుటుంబ సభ్యులు ఏమైనా మీకు గొడవలు ఉన్నాయన్న కోణంలో కూడా మరో పక్కన విచారిస్తున్నారు. అలాగే కిడ్నాప్ కోణంలో కూడా ఆ పక్కన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరో పక్కన పాప కుక్క ఇద్దరు కలిపి నడిచి వెళ్ళిపోయి ఏ యొక్క ప్రాంతాన్ని అక్కడ ఉన్నటువంటి గుంటలు కావచ్చు అన్ని కూడా అటువంటి కాలువలు కూడా పెద్దగా కనిపిస్తుంది. కానీ దట్టమైన అడవి ప్రాంతం, కొండ ప్రాంతం కనిచూపు మేరలోని కొండ అంతా కనపడుతుంది. కానీ కొండను మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు జల్లెడ పట్టే పనిలో అయితే నిమగ్నం అయ్యారు కళ్యాణం. మరి చూడాలి, ఇక్కడ అడవి ఏదన్నా దాడి చేసి ఉంటే మాత్రం కంపల్సరీ ఇప్పటికే తెలిసిపోయే అవకాశం ఉంటుంది. నిన్న నుంచి కూడా గాలించి చేస్తున్నారు కాబట్టి. కానీ ప్రస్తుతం అయితే ఎటువంటి ఆచూకీ అయితే లభ్యపోవడంతో ఆ తల్లిదండ్రుల్లోనూ పక్కన పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది కళ్యాణ్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద కాకినాడ జిల్లాలో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. అక్కడ ఒక 3 ఏళ్ల బాలిక రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న ఆ పాప నిన్న సాయంత్రం నుంచి చీకటి పడిన తర్వాత నుంచి తను కనిపించకుండా పోవడం, తన తల్లిదండ్రులు ఒక పామ్ ఆయిల్ ఫామ్లో వాళ్ళు అక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్నారు. ఆ పామ్ ఆయిల్ని వాళ్ళు కేర్టేకర్స్గా వర్క్ చేస్తున్నారు. మొత్తం మీద మరి పాప నిన్న సాయంత్రం రాత్రి ఆ సమయం నుంచే పాప కనిపించట్లేదు. అలాగే పాపతో పాటు తమ పెంపుడు కుక్క కూడా కనిపించట్లేదు అంటూ మొత్తానికైతే పోలీసులని ఆశ్రయించారు. మరి వాస్తవానికి పాపని ఎవరైనా తీసుకెళ్ళినా ఆ పెంపుడు కుక్క కొంత కాపాడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. మరి ఆ పామ్ ఆయిల్కి పరిసర ప్రాంతాల్లోనే
కొంత అటవీ ప్రాంతం ఉండడం, మరి అటవీ ప్రాంతానికి సంబంధించి ఏమైనా వన్య ప్రాణులు ఏమైనా ఆ పాప పైన ఏమైనా అటాక్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తే మొత్తం మీద ప్రస్తుతానికి కాకినాడ జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొనింది. పాప నిజంగానే మిస్ అయిందా? ఎవరైనా కిడ్నాప్ చేసే అవకాశం ఏముందా? కిడ్నాప్ చేశారని భావిస్తున్నారా? దీని వెనక ఏం మిస్టరీ ఉందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తానికైతే మనం రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు, చాలామంది ఇటు పోలీసులు అలాగే ఇటు ఫారెస్ట్ అఫీషియల్స్ కూడా, ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఆ అటవీ ప్రాంతం మొత్తాన్ని కూడా జల్లెడి పట్టి ఆ పాపను వెతికే ప్రయత్నం ప్రస్తుతానికి చేస్తున్నారు. డ్రోన్లు సహాయంతో అలాగే వివిధ విభాగాలకు సంబంధించిన పోలీసులతో కలిసి వాళ్ళని ఆ అమ్మాయిని వెతికే ప్రయత్నం చేస్తారు, ఆ బాలికను వెతికే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఎవరైనా ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చా, లేక ఇతర కారణాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.